హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ టేస్టీ కుకింగ్ ఛానల్కి స్వాగతం. నేను మీ ప్రశాంతి. ఇంకా ఈరోజు వచ్చేసేసి ట్రావెల్ బ్లాగ్ చేస్తున్నానండి. వేములవాడ వెళ్తున్నాము, మీకు కూడా చూపిద్దామని చెప్పేసి ఈ వీడియో షేర్ చేశాను. మీరు వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అమ్ము యశు మా వారైతే కిందకి వెళ్ళిపోయారు, మనమే ఉన్నాము. వెళ్దాం. ఇదే మా ఇంట. మమ్మీ చూడు, రానా. ఇంకా కిందకు వచ్చిన తర్వాతకి నేను అమ్ముని ఫోటో తీస్తానని చెప్తే ఫోజులు చూసారా ఎలా పెడుతున్నారో. నేను వీడియో తీస్తున్న సంగతి తనకు తెలియదు అనమాట. ఇంకా స్టార్ట్ అయిపోయామండి. ఇక్కడ నుంచి అంటే మేమున్న ప్లేస్ నుంచి వేములవాడ వెళ్ళటానికి 30 కిలోమీటర్స్ అనమాట. 45 మినిట్స్ టైం పడుతుంది. దగ్గరలో లేదా నాన్నగారు, ఇది మనకి ఈజీ అవుతుంది అంటే అట్లేదాం. ఫస్ట్ గుడికి వెళ్ళి దర్శనం చేసుకుందాం, తర్వాత కోటిలింగాల రేవుకి వెళ్దాం. మొన్న లాస్ట్ వ్లాగ్లో మనం కోటిలింగాల రేవుకి వెళ్ళాం కదండి. ఇంకా అక్కడికి తీసుకెళ్ళమని గోల్ పెడుతుంది అనమాట అమ్ము. ఇంకా మళ్ళీ ఒకసారి వెళ్ళాల్సి వస్తుందేమో చూడాలి. ఇంకా అదే పనిగా వెళ్దామని రిపీటెడ్గా అంటుందన్నమాట. ఇంకా వాళ్ళ నాన్నగారు కూడా సరే ఓకే వెళ్దాంలే అనేసి చెప్తున్నారనమాట. ఇక్కడ ఇప్పుడు కాదు అనేసి అని అన్నారు. అందుకని చెప్పేసి నుంచి 1 అవర్ కదా నాని, 1 అవర్లో వెళ్ళిపోతాం. పడుకుంటావా? ఇంకా టెంపుల్కి వెళ్దామనేసి నైట్ పడుకునేటప్పుడే చెప్పానమాట. ఇంకా మార్నింగ్ 5:30కి లేచి కూర్చున్నారనమాట పిల్లలిద్దరూ. ఇంకా అదండి సంగతి. ఇంకా నేను మీకు చూపిస్తున్నాను, చూసారు కదా, అక్కడ వచ్చేసేసి మనకి దివాళికి క్రాకర్స్ పెడతారనమాట. ఇప్పుడైతే కోవిడ్ కారణంగా మనకి క్రాకర్స్ అయితే ఎక్కడ షాప్స్ ఏం పెట్టలేదు. ఇంకా సాటర్డే కావాలి ఇంట్లోనే జరుపుకోవాలి. విన్నారా నాన్నగారు? కదా అదే బెటర్ కదా నాన్నగారు. అది బెటరా? ఇంట్లో సంవత్సరం వస్తే నేను మీకు చూపించిన షాపింగ్ మాల్ వచ్చేసి హోల్సేల్ షాప్ అండి, బెస్ట్ ప్రైస్ అని. హాయ్ చెప్పండి. అమ్ము కనబడట్లేదు. ఆ 28 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి. ఇది కరెక్ట్ చెప్పింది. తీసుకొచ్చుకున్నాను. ఎందుకు? ఇక్కడ కరీంనగర్లో వచ్చేసేసి మెయిన్గా కరీంనగర్ టు వేములవాడ వెళ్ళే దారిలో మొత్తం గ్రానైట్కి సంబంధించిన ఫ్యాక్టరీలు ఉంటాయండి. కొండలపైన ఉండే పెద్ద పెద్ద స్టోన్స్ ఉంటాయి కదండి, వాటన్నిటిని కూడా చక్కగా కట్ చేసేసి మనకి టైల్స్ కానీ మార్బుల్స్ కానీ తయారు చేస్తారనమాట. చాలా పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్ ఉంటాయి ఇక్కడ, చాలా బాగుంటుంది. నేను ఆ స్టోన్స్ కూడా మీకు చూపిస్తాను ముందు వీడియోలోని. మీరు వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. చూసారు కదా, అమ్ము యశు చక్కగా పడుకుండిపోయారు. 5:30కి లేచారు కదండి. ఇంకా వాళ్ళకి నిద్ర వచ్చేసిందనమాట, పడుకున్నారు.
ఇప్పుడు నేను చూపిస్తున్న వ్యూ వచ్చేసేసి రియల్గా చూస్తే చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. చాలా బాగుంటుంది ఫొటోస్ దిగడానికి, అలాగే మనకి ఎప్పుడైనా బోర్ కొట్టినప్పుడు టైం స్పెండ్ చేయడానికి చాలా బాగుంటుంది. ఇది మాత్రం రేపటి వీడియోలో షేర్ చేస్తాను. ఇక్కడ వాటర్ అంతా వచ్చేసేసి గోదావరి నీళ్ళండి. ఇవన్నీ కూడా ఇక్కడ ఒకప్పుడు ఇల్లులు అలాగే పొలాలు ఉండేవన్నమాట. ప్రస్తుతానికి ఇప్పుడు మాత్రం అవన్నీ తీసేసి వాటర్ని నింపేశారు ఇక్కడ, గోదావరి వాటర్ని. ఇవన్నీ కూడా మంచినీళ్ళు అనమాట. ఇక్కడ తాటి చెట్లు అలాగే కొబ్బరి చెట్లు, పెద్ద పెద్ద చెట్లు, పోల్స్, కరెంటు పోల్స్, అలాగే వాటర్ ట్యాంకర్స్ ఇవన్నీ ఉంటాయి కదండి. అవన్నీ కూడా మునిగిపోయే అంత వాటర్ ఉంటాయన్నమాట. చాలా లోతు ఎక్కువగా ఉంటుంది ఇక్కడ. నేను వాటర్ ట్యాంక్ని జూమ్ చేసి చూపిస్తాను, మీరే చూడండి. చూసారు కదా, నేను జూమ్ చేసి చూపిస్తున్నాను. వాటర్ ట్యాంక్ కూడా ఫుల్ అయిపోయిందనమాట. అంత హైట్లో వాటర్ ఉంటాయి, ఇంకా మీరే అర్థం చేసుకోండి. ఇంకా ఇదన్నమాట ఈ గోదావరికి సంబంధించిన మ్యాటర్ వచ్చేసి. ఇంకా మనం వేములవాడకి చాలా దగ్గరలో వచ్చేసామండి. చూసారు కదా, శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి దగ్గరికి వచ్చేసాము. మీరు కూడా మనస్ఫూర్తిగా దండం పెట్టేసేసుకోండి. వీలైనంత వరకు నేను వీడియో తీసి మీతో షేర్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ వీడియో షేర్ చేశాను. మీరు వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. బిఫోర్ మ్యారేజ్ నేను అమ్మ వాళ్ళతో వచ్చేవాళ్ళం కదండి వేములవాడకి, తిరుపతికి. అలాగా వేములవాడకి వచ్చినప్పుడు అమ్మ, నేను, అన్నయ్య, చెల్లి మేము 5గురం కలిసి వచ్చేవాళ్ళం అనమాట. మేము వరంగల్ వరకు ట్రైన్లో వచ్చేవాళ్ళమండి. వరంగల్లో దిగేసేసి అక్కడి నుంచి బస్లో వేములవాడ వరకు వచ్చేవాళ్ళం అనమాట. ఇంకా వేములవాడలో ఆ బస్ స్టాండ్, ఆ ప్లేస్, ఆ వాతావరణం అంతా చూసేసరికి నాకు అమ్మ నాన్న గుర్తొచ్చారనమాట. ఒక్కసారి చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొచ్చాయి నిజం చెప్పాలంటే. అంటే యశు వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు కూడా వచ్చాం, కానీ ఎప్పుడు వచ్చినా కూడా కార్లో లేకపోతే ట్రైన్లో వచ్చానండి. ఇంకా నాకైతే ఈ ప్లేస్ చూడగానే అమ్మ, నాన్న, చెల్లి, అన్నయ్య అందరు గుర్తొచ్చారనమాట. ఇంకా వేములవాడకి నాకు ఉన్న స్వీట్ మెమొరీ ఇదన్నమాట. ఇంకా ఈ బ్రిడ్జ్ దాటిన తర్వాతకి రైట్కి తీసుకోవాలి. రైట్కి తీసుకుంటే మనం డైరెక్ట్గా గుడి దగ్గరికి వెళ్ళిపోతాము. ఇప్పుడు కోవిడ్ కారణంగా మనకి ఆ దారంతా కూడా క్లోజ్ చేసేసారండి. అందుకని చెప్పేసి షార్ట్ కట్లో వెళ్తున్నాము లెఫ్ట్ సైడ్కి. ఇంకా మనము ఇక్కడ వచ్చేసేసి బద్దిపోషమ్మ టెంపుల్ ఉంటుందండి. ఇంకా స్వామివారిని దర్శించుకున్న తర్వాతకి ఇక్కడికి కంపల్సరీ వచ్చి దర్శించుకోవాలనేసి అమ్మ వాళ్ళు అప్పుడు చెప్పారనమాట. ఇంకా మేమైతే రిటర్న్ వచ్చేటప్పుడు ఇక్కడికి ఏం రాలేదండి. కొంచెం జనాలు ఎక్కువగా ఉన్నారు, కోవిడ్ కదా, ఇంకా పిల్లలకు కూడా అంత సేఫ్ కాదు కదా అని చెప్పేసి మేము ఇంకా గుడికి మాత్రమే వెళ్ళాము. ఇంకా ఇక్కడి నుంచి మనకి లెఫ్ట్ తీసుకొని కొంచెం ముందుకు వెళ్తే మనం స్టే చేయడానికి రూమ్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయండి. రైట్ సైడ్కి వెళ్తేనేమో టెంపుల్కి వెళ్ళిపోతాము డైరెక్ట్గా, లెఫ్ట్ సైడ్కి వెళ్తే మాత్రం మనకి రూమ్లు అనేవి అవైలబుల్గా ఉంటాయన్నమాట. ఇలా స్ట్రైట్కి వెళ్ళి ఫస్ట్ రైట్ తీసుకుంటే అక్కడ అన్నీ కూడా మనం స్టే చేసే రూమ్లు, అలాగే ఇంకా గుడి దగ్గరికి అయితే వచ్చేసేసామండి. ఇక్కడ కార్ పార్కింగ్ చేసేసుకొని మనం గుడిలోకి వెళ్ళిపోదాము. అంటే మనం మామూలు టైంలో వచ్చినప్పుడు డైరెక్ట్గా మనం గుడికి ఎలాగైతే వెళ్తామో ఆ రూట్ అయితే క్లోజ్ చేసేసిందండి. బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళాము మేమైతే. అంటే మనము స్టే చేసే రూమ్లు ఉంటాయి చూసారు కదా, అక్కడి నుంచి చాలా దూరమే నడిచామండి గుడి లోపలికి వెళ్ళటానికి. ఇక్కడి నుంచి మనకి అక్కడికి గుడి దగ్గరికి వెళ్ళడానికి 15 minutes టైం పడుతుంది అనమాట. అంత దూరం పడుతుంది. ఇంకా నడుచుకుంటూ వెళ్ళాము. ఇదంతా కూడా కార్ తీసుకెళ్ళడానికి అవ్వదు కదా,
చూసారు కదా, అసలు వేములవాడ లాగా లేదండి, మొత్తం చేంజ్ అయిపోయిందనమాట కోవిడ్ కారణంగా. రూట్ అంతా క్లోజ్ చేసేసారండి, గేట్స్ కన్నీ కూడా లాక్స్ వేసేసారు. ఇంకా నేను మీకు చూపిద్దామని చెప్పేసి ఇక్కడ దాకా వచ్చాను. మీరందరూ కూడా స్వామివారికి మనస్ఫూర్తిగా దండం పెట్టేసేసుకోండి. ఇంక ఇక్కడ కొబ్బరికాయలు తీసేసుకొని ఇంకా మనం బయలుదేరిపోదామండి. వీలైనంత వరకు నేను గుడి మొత్తం చూపించడానికి ట్రై చేస్తాను. అమ్ము వేసి ఇక్కడ నిలబడి ఏం చూస్తున్నారు అనుకుంటున్నారా? వాళ్ళ షాడోస్ చూసుకుంటున్నారండి. అంటే వాళ్ళ షాడోస్ మీదకి వెళ్ళి అందరూ నడుచుకుంటూ వెళ్తున్నారనమాట, అది చూస్తున్నారు. నేను చిన్న క్లిప్ యాడ్ చేశాను, మీరు చూస్తూ ఉండండి. చూసారు కదా, ఇద్దరు అలా చేస్తున్నారనమాట. ఇంకా ఇక్కడి నుంచి స్టార్ట్ అయిపోతున్నామండి. ఇక్కడి నుంచి మనం స్ట్రైట్గా వెళ్ళాలండి. చూసారు కదా, స్ట్రైట్గా అంటే లైన్ పొడవుతా మనకి భక్తులు ఉన్నారండి. ఇంకా నేను స్టే చేసే రూములు, అలాగే మనకి ఏవేవి అవైలబుల్గా ఎక్కడ దొరుకుతాయో అవన్నీ చూపిస్తాను రండి. చూసారు కదా, ఇక్కడ మేము వచ్చినప్పుడు మాత్రం, అమ్మ వాళ్ళతో వచ్చినప్పుడు మాత్రం ఇక్కడ గ్యాస్ స్టవ్, అలాగే పెద్ద పెద్ద గిన్నెలు, వాటర్ ట్యాంకర్స్ ఇవన్నీ తీసుకొని రూమ్ దగ్గరికి వెళ్ళే వాళ్ళమండి. మనకి రూమ్స్ చాలా అవైలబుల్గా, చాలా తక్కువ రేట్లో కావాలంటే కనుక నేను చూపిస్తున్న ప్లేస్ నుంచి లెఫ్ట్కి టర్న్ అవ్వాలన్నమాట. లెఫ్ట్ వైపుకి తిరిగితే ఇవన్నీ కూడా రూమ్స్ అన్నమాట. ఇంకా అమ్మ వాళ్ళతో వచ్చినప్పుడు మాత్రం ఒక 2 days ఇక్కడ స్టే చేసి వెళ్ళే వాళ్ళమండి. వేములవాడలో ఒక నిద్ర చేసి వెళ్ళాలి అంటారు కదా, అలాగా చేసి వెళ్ళే వాళ్ళం అనమాట. మామూలు దర్శనం అయితే నేను చూపించాను కదా, ఆ రూట్ నుంచి వెళ్తున్నారండి. మేము కొంచెం అంటే మాకు తెలిసిన వాళ్ళ ద్వారా వచ్చాం కదా వేములవాడకి, అందుకే డైరెక్ట్గా వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు మేము వెళ్ళే రూట్ ఉంది కదండి, ఈ రూట్లో రైట్ సైడ్ మనకి అన్నీ కూడా చాలా దూరం నుంచి వచ్చేవాళ్ళు స్టే చేయడానికి రూములు అవైలబుల్గా ఉంటాయి, మనకి అందుబాటులో కూడా ఉంటాయి అన్నమాట. రానా మనము స్వామివారిని దర్శించుకోవడానికి మెయిన్గా ఎంట్రన్స్ అయితే క్లోజ్ చేసి ఉందని చెప్పాను కదండి, అటువైపు సెక్యూరిటీ చాలా ఎక్కువగా ఉందన్నమాట. ఇక్కడ కళ్యాణకట్ట అనేసి పెద్ద బోర్డు పెట్టారు కదా, ఇప్పుడు అది కూడా క్లోజ్ చేసే ఉంది. బ్యాక్ సైడ్ నేను చూపించాను కదా రోడ్డు మీద, అక్కడే కళ్యాణకట్టకు సంబంధించిన కార్యక్రమం అంతా చేసుకుంటున్నారనమాట. మనము దేవుణ్ణి దర్శించుకున్న తర్వాతకి ఇటు నుంచి ఎగ్జిట్ అయిపోతాం కదండి, ఇప్పుడు ఈ రూట్ కూడా కంప్లీట్గా క్లోజ్ చేసిందనమాట. ఓన్లీ ఇక్కడ పనిచేసే వాళ్ళు, అలాగే సెక్యూరిటీ వాళ్ళు మాత్రమే ఉన్నారు. ఇంకా భక్తులు ఎవరైనా లోపల కొంచెం స్టే చేయడానికి పర్మిషన్ ఇస్తున్నారనమాట. ఇంకా ఇదండి. ఇక్కడ మనము మామూలు టైంలో వచ్చినప్పుడు అన్నీ ఓపెన్ చేసి ఉంటాయి కదండి, ప్రస్తుతానికి అవన్నీ క్లోజ్ చేసి ఉన్నాయన్నమాట. ఇక్కడ ప్రసాదం ఇచ్చే కౌంటర్స్ అన్నీ క్లోజ్ చేసి ఉన్నాయండి ప్రస్తుతానికైతే. ఇంకా ఇదన్నమాట. ఇంకా గుడి లోపలికి వెళ్ళిపోతున్నాను. వీలైనంత వరకు వీడియో షేర్ చేస్తాను, మీరు వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి.
మనము ఎంట్రన్స్ నుంచి వచ్చిన తర్వాతకి ఈ గుండంలో స్నానం చేసుకొని వెళ్తాం కదండి, ఇది కూడా క్లోజ్ చేసే ఉందన్నమాట. ఇంకా మేము లోపలికి వెళ్తున్నాము. ఎక్కడ మొక్కాలమ్మా? మొక్కు రైట్. నేను ఇంకా లోపలికి దర్శనానికి వెళ్తున్నానండి, స్వామివారిని దర్శించుకోవడానికి. ఇంకా బయటికి వచ్చిన తర్వాతకి ఎలా ఉంటుంది ఏంటి అనేది షేర్ చేస్తాను. ఇంకా దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. బయటకు వచ్చేసాము. ఇంకా ప్రసాదం తీసుకొని మనము స్టార్ట్ అయిపోదాము. మనకి దర్శనం అయిపోయిన వెంటనే ఒక 3 స్టెప్స్ కిందకి దిగగానే మనకి ఇక్కడ లడ్డు కౌంటర్ అంటే ప్రసాదం కౌంటర్ ఉంటుందండి. ఇక్కడ మాత్రమే మనకి ప్రసాదాలు అవైలబుల్గా ఉన్నాయన్నమాట. మా వారు వెళ్ళారండి ప్రసాదం తీసుకురావడానికి, పులిహోర అలాగే లడ్డు తీసుకురమ్మని చెప్పానమాట. ఇంకా తను ఒక్కరు వెళ్ళారు. ఇంకా నేను, అమ్ము, యశు మాత్రం ఇక్కడ నిలబడ్డామన్నమాట. ఇవన్నీ కూడా నేను మీకు చూపిస్తున్నాను, చూసారు కదా, బ్లూ, రెడ్, గ్రీన్ కలర్వి. ఇవన్నీ కూడా ప్రసాదం బాస్కెట్స్ అంట. అంటే లడ్డూలు అలాగే పులిహోర తీసుకొస్తారు కదండి, అవన్నమాట. ఇంకా ఇక్కడి నుంచి మనం ప్రసాదం తీసుకొని చక్కగా జర్నీ కంటిన్యూ చేసేద్దాం. ఇంకా అయిపోయిందండి. ఇంకా మనం గుళ్ళో నుంచి బయటకు వచ్చేసామన్నమాట. ఇంకా కార్ దగ్గరికి వెళ్ళిపోతున్నాము. మనకి కోవిడ్ కారణంగా స్వామివారి బొట్టు కానీ లేదంటే విభూది కానీ అక్షంతలు కానీ ఇవేమీ ఇవ్వట్లేదండి. కనీసం హారతి కూడా ఇవ్వట్లేదన్నమాట. ఓన్లీ స్వామివారిని దర్శించుకోవడానికి మాత్రమే అవైలబుల్గా ఉంది. ఇంకా ఇదన్నమాట. మేము షాపింగ్ అయితే ఏం చేయలేదండి, ఎందుకంటే బయట పరిస్థితి అస్సలు బాగాలేదు కదా. ఇంకా ఎక్కువసేపు ఉంటే మనకి కొంచెం డేంజర్ కదా అని చెప్పేసి బయలుదేరిపోతున్నాము. ఇంకా ప్రసాదం తిన్న తర్వాతకి స్టార్ట్ అయిపోతాం అన్నమాట. లడ్డు రాలేదమ్మా. లడ్డు ఉన్నాయి, మమ్మీకి ఇచ్చిన కదా నేను. ఫస్ట్ లడ్డు తినేద్దామా? ఇక్కడ మా వారేంటి నవ్వుతున్నారు అని చూస్తున్నారా? ఏం లేదండి, నేనేమో వీడియోకి చూపిస్తూ మీరందరూ దేవుడి ప్రసాదాన్ని దండం పెట్టుకోండి అనేసి చెప్పి నేను తింటున్నాను కదా, వాళ్ళకి పెట్టి నువ్వు తింటున్నావు ఏంటి అనేసి అంటున్నారనమాట. ఇంకా అదే విషయం మీద నవ్వుకుంటున్నాము. లడ్డు పక్కన పెట్టేసి తర్వాత తినవచ్చు, ముందు పులిహోర తిన ఆకలి అవుతుంది. నేను వీడియో తీస్తూ కూడా మీతో మాట్లాడొచ్చండి, ఏం పర్వాలేదు. ఏంటంటే చాలా డిస్టర్బెన్స్గా ఉంటుంది, నేను మాట్లాడేది ఏది మీకు అర్థం అవ్వదన్నమాట. అందుకని చెప్పేసి నేనేం మాట్లాడకుండా మిమ్మల్ని చూస్తూ ఉన్నాను. మా వారు అంటున్నారు, లడ్డు పెట్టావు కదా పులిహోర పెట్టలేదేంటి వాళ్ళకి అంటున్నారనమాట. అదే నవ్వుతున్నాను నేను ఇక్కడ. అంటే మేము గుడికి వస్తున్నాం కదా అని చెప్పేసి ఏం తినలేదండి, పిల్లలు కూడా ఏం తినలేదన్నమాట.
ఇంకా వేములవాడ నుంచి స్టార్ట్ అయిపోయామండి. ఇదేనండి బద్దిపోషమ్మ టెంపుల్, మీరు కూడా దండం పెట్టుకోండి. ఇప్పుడు నేను చూపిస్తున్న పెద్ద కొండ వచ్చేసేసి మనము రేపు వెళ్ళే నరసింహస్వామి వారి టెంపుల్ ఉంటుందండి, దానిపైన అక్కడికి వెళ్తాము, అందుకని చెప్పేసి చూపిస్తున్నాను. ఇంకా ఇదండి ఈరోజు వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి మన ఛానల్ని షేర్ చేయండి. లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయము. రేపు నేను మీ అందరికీ చూపించబోయే శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి టెంపుల్కి రూట్ ఇదనమాట అండి. రేపటి వీడియోలో షేర్ చేస్తాను, తప్పకుండా మీరు వీడియో చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకొక 1 minute అయితే ఇంటికి వెళ్ళిపోతామండి. ఇంటికి వచ్చేసామండి. ఇంకా దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. రేపు మరో మంచి వీడియోతో, మరో మంచి రెసిపీతో మీ ముందు ఉంటుంది మీ ప్రశాంతి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.